నుంచి వెయిట్ చేస్తున్నాం. ఓజీ మూవీ గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు సార్? అంటే 3 years నుంచి వెయిట్ చేస్తున్నారు జనాలు. ఓకే. అంటే ఎలక్షన్ కంటే చాలా ముందు నుంచే మొదలైంది కార్యక్రమం. ఓకే. మొదలైంది నిజానికి ఎలక్షన్ కంటే ముందు, అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగిన అప్పటికే షూటింగ్లో ఉంది. ఆ షూటింగ్ నుంచే ఆయన ములాఖాత్కి వెళ్ళాడు. అవును. ఇది చంద్రబాబు గారికి రాజమండ్రి జైలుకి వెళ్ళి ములాఖాత్ పెట్టింది ఓజీ షూటింగ్ నుంచే వెళ్ళాడు ఆయన, పవన్ కళ్యాణ్. ఓకే. అప్పటి నుంచి జనాలకి ఈ సినిమా మీద రకరకాల ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నిజానికి ఒక రీమేక్ సినిమా చేద్దామని ఆయన్ని పిలిచారు. ఎవరిని? సుజిత్. పిలిచిన తర్వాత లేదని ఆయన ఈ లైన్ చెప్పాడు. ఆయన పవన్ కళ్యాణ్ వీరాభిమాని. దాంతో తన అభిమాన నటుడిని తాను ఎలా చూడాలనుకుంటున్నాడో, ఎలా చూపించాలనుకుంటున్నాడో అలా చూపించాలి అని అనుకుని ఒక స్క్రిప్ట్ నరేట్ చేశాడు. అది ఓకే అన్నారు వాళ్ళు. ఓకే అన్న తర్వాత ఆయన దానికి సంబంధించి ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి కరెక్ట్గా సినిమా మొదలైంది. తర్వాత ఆయన ఎలక్షన్లో బిజీ అయిపోయాడు. ఎలక్షన్లో గెలవటము, పవర్లోకి రావటము, పదవిలోకి రావటము, ఆయన దీనికి తగినంత టైం స్పెండ్ చేయలేకపోవటం, ఇవన్నీ చూసాం మనం. ఇన్ని పరిధులు, అంటే ఇన్ని పరిమితులు ఏర్పడిపోయినాయి. తను చెప్పదలుచుకున్నటువంటి కథని, అంటే టోటల్గా కమిటెడ్గా డెడికేటెడ్గా ఉన్నటువంటి ఒక హీరోతో సినిమా చేయటం వేరు. పరిమితుల్లో ఉన్నటువంటి, అంటే నేను రోజుకు 2 గంటలు మాత్రమే కేటాయిస్తాను, వారంలో 2 రోజులే పనిచేస్తాను, అంటే నేను చెప్పిన ప్రాంతంలోనే షూట్ అవ్వాలి, ఇలాంటి అనేక పరిమితులు విధించాడు ఆయన పవన్ కళ్యాణ్. ఇన్ని పరిమితులలోకి లోబడి ఈ సినిమాని ఈ లెవెల్లో చేశాడంటే అది మామూలు విషయం కాదు. అంటే సుజిత్ సక్సెస్, ఈ సినిమా ఏ మేరకు డబ్బులు కలెక్ట్ చేసినా అది సుజిత్ క్రెడిటే. అంటే సినిమాకి జనాల్ని నడిపించింది పవన్ కళ్యాణ్. థియేటర్ల వరకు, థియేటర్ లోపలికి వెళ్లే వరకు ఇది పవన్ కళ్యాణ్ సినిమా. థియేటర్లో కూర్చున్న తర్వాత అది టోటల్గా సుజిత్ సినిమా. అలా ఒక గ్యాంగ్స్టర్ స్టోరీని చెప్పాడు. అది అతనేమి కొత్త కథ చెప్పడం, కొత్త పాయింట్ చెప్పడం, ఒక డిస్కసివ్ పాయింట్ మీద సినిమాని రన్ చేయటం లాంటి ప్రయోగాలు ఏమీ చేయలేదు. ప్రపంచానికి క్షుణ్ణంగా తెలిసిన ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ. అనేక కథలు మీకు సినిమా చూస్తుండగా గుర్తొస్తాయి. అంటే ఎక్కడో పెరిగేటువంటి కుర్రాడు సడన్గా ఎవరో అడాప్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోవటం అనేది మనం అనేక కమర్షియల్ సినిమాల్లో చూసాం, అతడు లాంటి సినిమాతో సహా. అంతకుముందు దీపం అని శివాజీ గారి సినిమా ఒకటి ఉండేది తమిళ్లో. ఆ సినిమాలో కూడా ఒక చిన్న కుర్రాడే, ఎందుకో వాడు అనాథ అయిపోయి రోడ్డు మీద ఉంటాడు, వాడిని ఒక గ్యాంగ్స్టర్ తీసుకెళ్ళి పెంచుకుంటాడు. ఆ ఫ్యామిలీకి ఇతనికి మధ్య చిన్న ఘర్షణ. అంటే ఆ గ్యాంగ్స్టర్ ఇతన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉంటాడు, అతని మనసు ఎరిగి ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకని అతని కొడుకుల కంటే కూడా ఇతనికి ప్రాధాన్యత ఇవ్వటం, ఆ కొడుకులకి నచ్చక వాళ్ళకి ఇతనికి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అలా నడుస్తుంది. అది అలాంటి కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది ఈ సినిమాలో. ఇలా రకరకాల మనం చూసిన అనేక గ్యాంగ్స్టర్ స్టోరీల రెఫరెన్స్లు ఇందులో కనిపిస్తాయి. హీరోయిన్ క్యారెక్టరు, అంటే ప్రియాంక చేసినటువంటి క్యారెక్టర్కి మాతృక నాయకుడిలో శరణ్య చేసిన క్యారెక్టర్, నాయకుడు అది కూడా గ్యాంగ్స్టర్ స్టోరీని. అంటే వీటన్నిటికీ ఒక రకంగా పునాది గాడ్ ఫాదర్ రెఫరెన్స్లో వచ్చినటువంటి అనేక సినిమాల్లో కాన్ఫ్లిక్ట్ ఇదే. అంటే గ్యాంగ్స్టర్ సినిమా అనగానే ఒక పోర్ట్ ఉండాలి, అక్కడ స్మగ్లింగ్ యాక్టివిటీ జరుగుతూ ఉండాలి, అలాగే డ్రగ్స్ ఉండాలి, ఆర్డిఎక్స్ ఉండాలి, బయట నుంచి ఏవేవో వచ్చేయాలి. ఈ దేశాన్ని నాశనం చేయడానికి రకరకాల ఎలిమెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి పోర్ట్లోంచి. వాటిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది అనేది పక్కన పెడితే, వాటిని పంచుకోవటానికి గ్యాంగ్స్ మధ్య జరిగేటువంటి యుద్ధాలు ఏమిటి అనేది ప్రధానమైన కేంద్రీకరణ. అదే ఈ సినిమా నిండా అదే ఉంటుంది, అంతకుమించి ఏం లేదు. ఒక కంటైనర్ మిస్ అవుతుంది, ఆ కంటైనర్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎవరి కోసం వెళ్ళిపోయింది, ఆ పోర్టు ఎవరి కంట్రోల్లో ఉంది, ఆ కంట్రోల్లోంచి లాక్కోవడానికి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, ఆ యుద్ధంలో ఎవరిని టార్గెట్ చేశారు, ఎవరి కోసం ఓజీ వచ్చాడు. అంటే మనం భాషా సినిమా చూసాం. భాషలో రజనీకాంత్ ఎక్కడో, అంటే ఐడెంటిటీ మార్చేసుకుని బతుకుతూ ఉంటాడు. సడన్గా అతని జీవితంలోకి అతని పాత జీవితం వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ అతని భాష అనే విషయం ప్రపంచానికి తెలుస్తుంది. అక్కడి నుంచి అతని భాషగా మారిపోయి సెకండ్ హాఫ్ అంతా నడుస్తుంది.
ఇందులో కూడా ఆ ఎలిమెంట్ కూడా ఉంది. అంటే తన ఐడెంటిటీ రద్దు చేసుకుని ఎక్కడికో వెళ్ళి బతుకుతూ ఉంటాడు హీరో. సడన్గా అతని జీవితంలోకి మళ్ళీ పాత జీవితం ప్రవేశిస్తుంది. అంటే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఏదో ప్రశాంతంగా జీవితం గడిపేస్తున్న ఒక గ్యాంగ్స్టర్ జీవితం మళ్ళీ వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, ఒక అనివార్యత వచ్చినప్పుడు అతను ఎలా రియాక్ట్ అవుతాడు అనేది. ఇవన్నీ అనేక సినిమాల్లో చూసిన ఘటనలే ఈ సినిమా నిండా ఉన్నాయి. ఓకే, నాకు ట్రైలర్లో అంటే మూవీలో దీంట్లో ఒక ఎలిమెంట్ సార్, మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన ఎలిమెంట్. మనకి ఖుషీలో బెంగాల్ టైగర్ వింటాము, ఆ తర్వాత మళ్ళీ ఓజీలో బెంగాల్ టైగర్ ఇస్ బ్యాక్ అని విన్నాను. సో ఈ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన ఎలిమెంట్ మూవీలో ఏ మేరకు ఉంది? ఎందుకంటే గ్యాంగ్ అనగానే, వార్ అనగానే ఏదో ఒక యాక్టివిటీ మీద వెళ్తుంది. పవన్ కళ్యాణ్కున్న ఈ టాలెంట్ని సుజిత్ ఎంతవరకు ఎలివేట్ చేశారు? అంటే అతను కనెక్ట్ అయ్యాడు అక్కడ. ఆయన మొదటి సినిమా దగ్గర నుంచి మార్షల్ ఆర్ట్స్కి సంబంధించి ఎలిమెంట్స్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో వాడటం అనేది నడిచింది. తమ్ముడు సినిమాలో ఉంది, అలాగే అక్కడమ్మాయి అక్కడ ఇక్కడ అబ్బాయి సినిమా ఆయన ఫస్ట్ ఈవీవి సత్యనారాయణ గారి డైరెక్షన్లో చేసిన సినిమా, అందులో కూడా ఇవన్నీ చేశాడు ఆయన. ఇలా రెగ్యులర్గా ఉండటము. రెండోది ఖుషీలో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాడు, ఒక నేమ్ ఇచ్చి మరి బెంగాల్ టైగర్. ఇవన్నీ కనెక్ట్ అయిపోయినటువంటి ఫ్యాన్ అతను సుజిత్. దాంతో ఆ రెఫరెన్సెస్ అన్ని వాడాడు. ఈవెన్ జానీ సినిమాకి సంబంధించిన రెఫరెన్స్ కూడా కనిపిస్తుంది సినిమాలో. అయితే ఈ మార్షల్ ఆర్ట్స్ని రెఫరెన్స్లో నేపథ్యంలోకి తీసుకురావాలి అని అనుకుని కథని జపాన్లో మొదలు పెడతాడు. జపాన్లో మొదలుపెట్టి అక్కడ సమురాయిలకి ఇంకొక గ్రూప్కి మధ్యలో జరిగేటువంటి గొడవ, అంటే మంచికి చెడుకి మధ్య జరిగేటువంటి గొడవలో చెడు అప్పర్ హ్యాండ్కి వెళ్తుంది ఒక దశలో. వెళ్ళినప్పుడు ఈ సమురాయిలు మొత్తాన్ని నిర్మూలించాలి అని అనుకుంటారు వాళ్ళు. అనుకున్నప్పుడు వాళ్ళ గురువుని చంపేస్తుండగా గురువు అనుకుంటాడు, మన దగ్గర నుంచి ఒకడు మిస్ అయిపోయాడు, అతను మళ్ళీ దీన్ని బతికిస్తాడు అని అనుకుంటాడు. ఆ వెళ్ళిపోయినటువంటి కుర్రవాడు ఇండియా చేరతాడు. అతను ఇండియా చేరటానికి ఒక వ్యక్తి సహకరిస్తాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మన దీపం తాలూకా ఎలిమెంట్, ఆ పిల్లవాడిని ఒక గ్యాంగ్స్టర్ కాపాడి తీసుకొచ్చి తనతో పాటు ఉంచుకుంటాడు. అతను పెరుగుతాడు. ఆ పెరుగుతున్న క్రమంలో అతని పట్ల అతను ఎక్కువ మక్కువ చూపిస్తున్నాడు. అతను కొన్ని ఇద్దరు కొడుకులు కొంత సంబంధించిన ఒక లైన్ నడుస్తుంది. ఇది నడుస్తుండగా అదొక కాన్ఫ్లిక్ట్. ఆ ఏరియాలో అర్జున్ దాస్ అని ఒక తమిళ ఆర్టిస్ట్ని వాడుకున్నాడు. అతను చాలా బాగా పెర్ఫామ్ చేశాడు ఆ క్యారెక్టర్ని. దానిలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని బాగా పెర్ఫామ్ చేశాడు. అంటే అది తను అపార్థం చేసుకున్నాను అనే విషయం అతనికి అర్థం అవుతుంది. తర్వాత అతను ఎట్లా మారాడు అనేది సినిమా. అలాగే ఇంకొక క్యారెక్టర్, ఆవిడ శ్రేయారెడ్డి చేసినటువంటి క్యారెక్టర్ గీత అని ఆ క్యారెక్టర్ పేరు. అది చాలా పవర్ఫుల్గా డిజైన్ చేసుకున్నాడు. ఎమోషన్స్ పండించటం కోసం, అంటే ఆడియన్స్ని ఎమోషనలైజ్ చేయడం కోసం ఈ రెండు క్యారెక్టర్లు ఉపయోగపడ్డాయి అతనికి. ఇక్కడ శ్రేయారెడ్డి అంటే మనం పొగరు మూవీలో విలన్ క్యారెక్టర్, అవును, ఆ టైప్ ఆఫ్ షేడ్ ఏమైనా కనిపిస్తుందా సార్ ఈమెలో? ఉంది. అంటే అది ఆ ప్లస్ పాయింట్ ఉండటం వల్లనే తను తీసుకున్నాడు ఈ సినిమాలోకి. అది ఉపయోగపడింది సినిమాకి. తను అంటే ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి ఒక లేడీ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా చేసింది ఆవిడ. చేసింది, అది కనెక్ట్ అయింది. ఆడియన్స్ కూడా బాగా రియాక్ట్ అవుతున్నారు ఆ సన్నివేశాలకి. ఆఫ్టర్ పొగరు తర్వాత ఆమె చాలా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మనకి పొగరులో శ్రేయారెడ్డి మనకి ఇందులో కనిపిస్తుందా? ఓ పవర్ఫుల్ క్యారెక్టర్లో కనిపిస్తుంది. బాగుంది ఆ క్యారెక్టర్ నేరేట్ చేసే పద్ధతి. అలాగే నడుస్తున్నటువంటి కథని మరింతగా ముందుకు తీసుకువెళ్ళటం కోసం ఉపయోగపడేటువంటి క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్ ఒకటి. వాట్ అబౌట్ ప్రకాష్ రాజ్ సార్? ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్కి పొలిటికల్గా చాలా గొడవలు ఉన్నాయి. ఇద్దరు బయట ఒకళ్ళనొకళ్ళు, అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడలేదు, కానీ ప్రకాష్ రాజ్ గారు రెగ్యులర్గా జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో పవన్ కళ్యాణ్ మాట్లాడే ప్రతి మాటని ఈయన గుచ్చి దాని మీద ఒక రివ్యూ చేస్తూ ఉంటాడు. ఇది ఆయన కార్యక్రమం. అంటే సనాతన ధర్మం అంటావు కదా, నువ్వు ఇదేమిటి, ఇలాంటివన్నీ ఆయన క్వశ్చన్ చేస్తూ ఉంటాడు.
బద్ధ శత్రువులేమో వీళ్ళు అనిపిస్తుంది కానీ మ్మ్. ఈ సినిమాలో వాళ్ళిద్దరూ కలిసి నటించడం మాత్రమే కాదు, ఒక రకమైనటువంటి తండ్రి కొడుకులు లాంటి క్యారెక్టర్లు ఓ చేశారు. అది జనాలకి అంటే ఆయన స్ట్రైచర్కి తగినటువంటి క్యారెక్టర్ అది ప్రకాష్ రాజు లాంటి వాడు చేస్తేనే బాగుంటుంది అనుకుని ఆయనతో చేయించారు. అందుకని అది కూడా వర్కౌట్ అయింది. ప్రకాష్ రాజు ఈ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాడు. ఓకే. అందుకని అతను ఒక్కడే కాదు, ప్రతి క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ చేసినటువంటి ప్రియాంక కూడా ఆ క్యారెక్టర్ పరిధిలో చాలా బాగా నటించింది కానీ కాకపోతే ఆ క్యారెక్టర్కి జరిగిన అన్యాయం, ఆ క్యారెక్టర్ డీటెయిల్స్ వర్కౌట్ చేయలేదు డైరెక్టర్ ప్రాపర్గా. హీరోయిన్కి సంబంధించి అది ఒక విమర్శ. అంటే ఇంకొంచెం డెప్త్ ఉండాలి ఆ క్యారెక్టర్కి. డీటెయిల్స్ వర్కౌట్ చేసుంటే కనుక ఆ డెప్త్ వచ్చేసేది. అది జరగల. అంటే అక్కడ ఎలివేషన్ వీళ్ళందరి మీద కన్నా తన మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది అనుకున్నారేమో. లేదు, ఆ క్యారెక్టర్కి అది జరగాలి. ఓకే. అంటే మనకి ఇప్పటికీ నాయకుడి సినిమాలో శరణ్య క్యారెక్టర్ గుర్తుంటుంది. అలా గుర్తుండిపోయేటువంటి ఎలిమెంట్స్ ఏవో ఉండాలి ఆ క్యారెక్టర్లో. అంటే ఆవిడ ఎందుకో అతని జీవితంలోకి ప్రవేశించింది, ఎందుకో వెళ్ళిపోయింది అన్నట్టుగా ఉంటే కుదరదు. అలాగే ఎందుకు వచ్చింది అనటానికి వీళ్ళిద్దరికీ ఒక బేసిక్ పాయింట్ ఏదో ఉండాలి. అక్కడ కొంత వర్కౌట్ జరిగి ఉంటే బాగుండేది. కొంత ఆ క్యారెక్టర్లో ఏదో పని చేయాల్సింది వదిలేశారేమో అనిపించింది రైటింగ్ టీం నుంచి. ఒక లైన్ అనుకున్నాడు ఆయన, అది అంత ఇంపాక్ట్ కలిగించలేదు. ఆ క్యారెక్టర్కి ఒక నేపథ్యాన్ని ఎంచుకున్నాడు కానీ అది ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసేంతగా లేదు, డెప్త్ లేదు. ఆ డెప్త్ లేకపోవడం వలన ఆ క్యారెక్టర్ ఆడియన్స్కి ప్రాపర్గా రిజిస్టర్ అవుతుంది. అయితే ఇక్కడ విలన్ కి సంబంధించి ఒక రొమాంటిక్ హీరో గ్యాంగ్స్టర్ అండ్ హీరోగా ఎదిగిన క్రమం. మనం ఇమ్రాన్ హాస్మి మూవీస్ తీసుకున్నా కూడా ఆ హీరోయిజంలోనే విలనిజం కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సినిమాలో ఇమ్రాన్ హాస్మి క్యారెక్టర్ ఎలా ఉంది? అంటే అతను గతంలో పెర్ఫామ్ చేసినటువంటి క్యారెక్టర్లో ఉండే కాంప్లెక్సిటీని దాన్ని వాడుకోవచ్చు అని సుజిత్ అనుకుని ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ని తీసుకున్నాడు. అది వర్కౌట్ అయింది. అతను ఆ డ్యూయాలిటీని బాగా మెయింటైన్ చేశాడు క్యారెక్టర్లో. మెయింటైన్ చేశాడు. రెండోది అతను ఎదుర్కొనేటువంటి వ్యక్తి అవతల పవన్ కళ్యాణ్. కాబట్టి ఆ స్ట్రక్చర్ని బ్యాలెన్స్ చేసే పద్ధతిలో వీళ్ళు కూడా నడవాలి. ఎందుకు ఇంతమందిని మోహరించాడు సుజిత్ అంటే ఇమ్రాన్ హష్మీని, వీళ్ళందరినీ, ప్రకాష్ రాజుని, శ్రేయారెడ్డిని, తర్వాత అర్జున్ దాస్ని, ఇంతమందిని ఎందుకు మోహరించాడు సినిమా నిండా అంటే అవసరం వీళ్ళందరూ. జాకీ ష్రాఫ్ గారు కూడా కనిపిస్తాడు మధ్యలో చోట. ఎందుకు ఇంతమందిని మోహరించాడు అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి టైం చాలా తక్కువ ఈ సినిమాకి. అంటే టోటల్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉండాలి. ఒక హీరో సెంట్రిక్గా నడిచేటువంటి సినిమాలో హీరో కనిపించాలి. ఇది కమర్షియల్ ఫార్ములా, సూత్రం. కానీ పవన్ కళ్యాణ్ని మొత్తం వాడుకునేటువంటి స్పేస్ ఆయన ఇవ్వలేదు, ఆ టైం ఇవ్వలేదు ఆయన. అందుకని కనిపించకపోయినా పర్వాలేదు, వినిపించాలి. అది కూడా పవర్ఫుల్ సీన్ మధ్యలో వినిపించాలి. అందుకని పవర్ఫుల్ ఆర్టిస్టులను ఎంచుకున్నాడు ఆయన. ఎంచుకుని వాళ్ళ క్యారెక్టర్ల మీద నడిపేశాడు సినిమాని. నడుపుతూ ప్రతి సీన్కి ఎక్కడో చోట ఆయన రెఫరెన్స్ ఉంటుంది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ రెఫరెన్స్, ఓజీ రెఫరెన్స్. అట్లా హీరో కనిపించకపోయినా వినిపించాలి. అలా హీరో ఉన్నాడు, సినిమా మొత్తం సినిమా అంతా హీరో ఉన్నాడు అనేటువంటి అనుభూతి ప్రేక్షకుడికి కలగాలి. ఇది కలిగించడం కోసం చాలా కసరత్తు చేశాడు అతను డైరెక్టర్. అందుకని ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి వీళ్ళందరినీ మోహరించాడు, ఇమ్రాన్ హష్మిని, వీళ్ళందరినీ. అది వర్కౌట్ అయింది. కామెడీ యాంగిల్ ఎలా ఉందంటారు? ఎంటర్టైన్మెంట్ లేదు ఈ సినిమాలో. అంటే గతంలో అతను సాహోలో ఎంటర్టైన్మెంట్ కొంచెం ఎక్కువైంది, ఓవర్ డోస్ అయింది అనే విమర్శ కూడా నడిచింది ఆ సినిమా మీద. ఈ సినిమాలో అలాంటి ప్రయోగం చేయలేదు తను. టోటల్ సినిమాని సీరియస్గానే నడిపాడు. ఎక్కడ ఏ రకమైనటువంటి డీవియేషన్స్ లేవు. సినిమాని తను అనుకున్న లైన్ మీద నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ ఎంటర్టైన్మెంట్ పేరుతోనో లేకపోతే ఇంకో పేరుతోనో ఇంకోటి ఏదో చేసే ప్రయోగం చేస్తే ఆడియన్స్ డీవియేట్ అవుతారు.
ఆడియన్స్ డీవియేట్ అయితే మళ్ళీ కన్విన్స్ చేసి వాళ్ళని పాత మీదకు తీసుకురావడం కష్టం, అందుకని ఆ ప్రయోగం చేయలేదు ఆయన. ఓకే. అయితే ఈ సినిమాలో మనం కమర్షియల్ యాంగిల్గా వర్కౌట్ అయ్యే అంశాలు ఏమైనా ఉన్నాయా? టోటల్ కమర్షియల్ సినిమానే అది. అదే సార్, కమర్షియల్ యాంగిల్లో తీసింది కమర్షియల్ గా వర్కౌట్ అవుతుందా లేదా? ఒక యాక్షన్ సినిమా కోరుకునే వాళ్ళకి ఇది ఫుల్ మీల్స్. ఓకే. అన్ని విధాలుగాను యాక్షన్ పార్ట్ చాలా అద్భుతంగా నడిచింది సినిమాలో. ఫైట్స్ అన్నీ కూడా చాలా డెడికేటెడ్గా షూట్ చేశారు. ప్రత్యేకంగా ఆయన కూడా శ్రద్ధ పెట్టాడు అక్కడ. మళ్ళీ తన్ని తాను రీలొకేట్ చేసుకున్నట్టు అనుకున్నాడు పవన్ కళ్యాణ్. అనుకుని కొంత డెడికేటెడ్గా పనిచేశాడు. అదే మాట ఆయన అన్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఇలాంటి టీం గనక నాకు దొరుకుంటే నేను రాజకీయాల్లోకి వెళ్ళుండేవాడిని కాను అని ఒక మాట అన్నాడు ఆయన. పెద్ద స్టేట్మెంటే. అంటే అప్పుడప్పుడు అలాంటి కొంచెం ఓవర్ స్టేట్మెంట్లు అనిపించేవి మాట్లాడతాడు ఆయన. అలా మాట్లాడిన వాటిలో అది కూడా ఒకటి. ఒకవేళ ఇదే టీం దొరుకుంటే ఆయన రాజకీయాల్లోకి వెళ్ళుండేవాడు కాదా అనే సీరియస్ డిబేట్లోకి వెళ్తే కష్టమే. నిలబడ్డా ఆయన అక్కడ. కానీ ఒక అప్రిసియేషన్, ఈ టీం చాలా డెడికేటెడ్గా పనిచేసింది అని చెప్తూ తన్ని కూడా ఇన్వాల్వ్ చేశారు అని చెప్పాడు ఆయన. ఆ ఇన్వాల్వ్మెంట్ కనిపించింది యాక్షన్ ఎపిసోడ్ అంతా. అది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అలా ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తూ యాక్షన్ పార్ట్ చూస్తూ ఎంటర్టైన్ అవటం. యాక్షన్ ఎంటర్టైనర్, యాక్షన్ సినిమా అంతే. అంటే గతంలో కేఎస్ఆర్ దాస్ అని డైరెక్టర్ గారు ఉండేవాడు. ఆయన చేసినటువంటి 100 సినిమాల్లో దాదాపు 90 సినిమాలు యాక్షన్ సినిమాలే. అంటే ఫైట్లు తీయటంలో ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రావీణ్యత ఉంది ఆయనకని గుర్తించేసి వేరే డైరెక్టర్లు వాళ్ళ సినిమాల్లో ఏమైనా యాక్షన్ ఎపిసోడ్ ఉన్నా కానీ ఆయన పిలిచేవాళ్ళు. అంటే విశ్వనాథ్ గారు కాలాంతకులని సినిమా తీస్తూ దానిలో యాక్షన్ పార్ట్ ఉంది. వెంటనే దాస్ గారిని పిలిచి, అయ్యా ఇందులో యాక్షన్ పార్ట్ ఉంది, మీరే తీసి పెట్టాలి అని. అల్లూరు సీతారామరాజు సినిమాలో యాక్షన్ పార్ట్ అంతా ఆయనే తీశాడు. కృష్ణ గారి కురుక్షేత్రం సినిమాలో కురుక్షేత్ర యుద్ధం మొత్తం ఆయనే తీశాడు. ఆయన డైరెక్టర్ కాదు ఆ సినిమాలకి, కానీ అవతల వాళ్ళు సఫర్ అవుతున్నారంటే వచ్చి హెల్ప్ చేసేవాడు. అట్లా కొంతమంది ఆ ఏరియాలో డెడికేటెడ్గా పనిచేసి వాళ్ళకి కొత్త ఐడియాలు వస్తాయి. అలా సుజిత్ ఈ సినిమాలో ఆ ప్రయోగం చేశాడు. యాక్షన్ చాలా అద్భుతంగా, యాక్షన్ కొరియోగ్రఫీ అంటున్నారు ఈ మధ్య. ఏది గతంలో స్టంట్ మాస్టర్ అనేవాళ్ళు, పోరాటాలు అని టైటిల్స్లో పడేది. ఇప్పుడు యాక్షన్ కొరియోగ్రఫీ కిందకు వచ్చింది అది. ఈ యాక్షన్ కొరియోగ్రఫీని చాలా అద్భుతంగా నిర్వహించారు. మార్షల్ ఆర్ట్స్ అవన్నీ లింక్ చేయటము, పైగా ఆ ఏరియాలో టాలెంట్ ఉన్నటువంటి హీరో దొరకటము, అది అడ్వాంటేజ్ అయింది. దానికి సమురాయి నేపథ్యం తీసుకోవటం. అలాగే ఈ సినిమాకి సీక్వెల్ ఉండేలాగా ఒక పథకం వేశాడు ఆయన. అంటే సీక్వెల్ ఉంటుంది అనే అభిప్రాయం ప్రజలకి కలిగించడం కోసం ఆ జపాన్ ఎపిసోడ్ అక్కడ వదిలేసిన తర్వాత, ఆ పిల్లవాడు వచ్చేసిన తర్వాత ఏమైంది అది అంటే, ఆ మంచిని చంపేసినటువంటి చెడుని మళ్ళీ చంపేసేవాడు ఎవడైనా ఉంటాడా అనే ఒక క్వశ్చన్ మార్కుతో అక్కడ ఎండ్ చేస్తాడు దాన్ని. బాహుబలి కట్టప్ప ఎండ్ చేసిన తర్వాత అది ఇతనే అనేది సినిమా అంతా నడుపుతాడు. మళ్ళీ ఇతను అక్కడికి వెళతాడా అన్నప్పుడు ఒక లింక్ ఇస్తాడు. ఒక లింక్ ఇచ్చి అక్కడి నుంచి ఒక మనిషి ఇతని కోసం వెతుక్కుంటూ రావటం, ఒక ట్రావెల్ చూపిస్తాడు. అయితే దాన్ని అంతకంటే ఎక్కువ లాగడం, అక్కడి నుంచి లీడ్ తీసుకుని సీక్వెల్కి వెళ్తాడా అనేది ఒక అనుమానం. వాళ్ళ అధికారిక ప్రకటనలు ఏవి లేవు, కానీ అలాంటి ఒక అవకాశాన్ని కల్పించుకున్నాడు సినిమాలో. మేబీ ఈ సినిమాకి సీక్వెల్ ఉండొచ్చు. ఇది దీంతో పాటు ఈ సినిమాకి సంబంధించి అభిమానులైతే విపరీతంగా ఊగిపోయారు. వాళ్ళకి విపరీతంగా కనెక్ట్ అయింది. అంటే పవర్ స్టార్ గతంలో ఎలా ఉండేవాడు, ఖుషీ టైంలో ఎలా ఉండేవాడు, కనీసం అత్తారింటికి దారేది టైంలో ఆయన ప్రజెన్స్ ఎలా ఉండేదో ఆ ప్రజెన్స్ని ఈ సినిమాలో చూపించాడు మళ్ళీ. అంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు అన్నిటికంటే కూడా ఇందులో బాగున్నాడు. పైగా ఆయన చాలా ఎఫెక్టివ్గా ఉన్నాడు. ఎఫెక్టివ్గా ఉండగలగటం అనేది, అదే ఇష్టంతో చేసేదానికి మనలో ఉండే ఎనర్జీ అంతా వర్క్ అవుతుంది అంటారు. అది కనిపించిందా? అవును, అతన్ని విపరీతంగా వీళ్ళు చెప్పినటువంటి వీళ్ళ నేరేటివ్లోకి ఆయన తీసుకొచ్చారు. తీసుకురావటం వలన డైరెక్షన్ టీం పట్ల ఆయనకు ఒక ఇష్టం ఏర్పడింది. అందుకని మేబీ చేస్తే సీక్వెల్ చేస్తాడేమో చూడాలి. కానీ సీక్వెల్ చేసినప్పుడు అయినా ఆయనకు ఎక్కువ టైం ఇవ్వాలి.
ఇస్తే ఇంతకంటే బెటర్ కంటెంట్ ఇవ్వగలడు సుజిత్. సుజిత్ అయితే పాస్ అయ్యాడు. వాట్ సుజిత్ అబౌట్ సినిమా తమన్ సార్? వాట్ అబౌట్ తమన్? తమన్ ఒక్కడే కాదు, పరమహంస టీం, ఈ సినిమాకి డిఓపిగా పనిచేసినటువంటి టీం కూడా ప్రతి ఒక్కళ్ళు విపరీతమైన డెడికేషన్తో పనిచేశారు. వీళ్ళందరూ కూడా సుజిత్ కళని, సుజిత్ డ్రీమ్ ఏదైతే ఉందో దాన్ని సాఫల్యం చేయటం కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు అందరూ. తమన్ కష్టం కనిపించింది తెర మీద, అంటే వినిపించింది. హంస టీం కష్టం కనిపించింది. ఓకే. అవి రెండు కూడా ఆడియన్స్ని విపరీతంగా, అంటే విజువలైజేషన్ చాలా బాగుంది సినిమా. అందుకని తెలిసిన సన్నివేశమే అయినప్పటికీ ఇంట్రెస్టింగ్గా చూశారు. కథనం అనేది సిట్ ఒక ప్రేక్షకుడిని ఆకట్టుకుని కుర్చీకి కట్టే విధంగా ఉందా? ఉంది. అంటే స్క్రీన్ ప్లే రొటీన్ స్క్రీన్ ప్లే అయినప్పటికీ ఆయన మేకింగ్ బాగుంది. ఓకే. మేకింగ్ చాలా స్టైలిష్గా ఉంది. అది జనాలకు కొత్తగా అనిపించి కూర్చున్నారు. తెలిసిన సీనే దీని తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలుసు. తెలిసినప్పటికీ ఎలా తీస్తున్నాడో చూడాలి అనిపించేలాగా కూర్చోబెట్టగలిగాడు. అంటే టేకింగ్తో తన స్టైల్, అంటే మేకింగ్ స్టైల్తో ఆడియన్స్ని థియేటర్లో కుర్చీకి కట్టేయటం అనేది సుజిత్ సాధించినటువంటి ఒక విద్య. జనరల్గా కమర్షియల్ డైరెక్టర్ ఎవరైనా చేసేది అదే. ఇప్పుడు రామారావు గారు ఆయనకు విపరీతమైన ఇమేజ్ వచ్చేసిన తర్వాత 70 దశకం నుంచి 75 నుంచి దాదాపు ఆయన బయటికి వెళ్ళే వరకు ఆ 8 ఏళ్ళు ఆయన చేసిన సినిమాల్లో దాదాపు 80% సినిమాల్లో ఒకటే కథ. ఒకటే కథతో దాదాపు 8 ఏళ్ళు యాక్ట్ చేశాడు ఆయన. అందులో ఒక 20% సినిమాలు ఏమన్నా కొత్త తరహా కథలు చేసి ఉంటాడు. మిగిలిన 80% ఒకటే కథ. ఆయన చిన్నప్పుడు ఎప్పుడో తప్పిపోతాడు, ఎక్కడో పెరుగుతాడు, ఆయన కుటుంబానికి అన్యాయం జరిగిపోతుంది. ఆ అన్యాయం చేసిన విలన్ కూతురుని ఆయన ప్రేమిస్తాడు. ఎక్కడో తెలుస్తుంది, ఈయన్ని పెంచిన తల్లో లేదు ఈయన తల్లో ఈయనకి విషయం చెప్తుంది, వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటాడు. ఇంతే లైన్. ఒక సినిమాలో ఆయన డ్రైవర్ అవుతాడు, ఇంకో సినిమాలో ఇంకోటి అవుతాడు, అంతే మార్పు. ఆ సినిమాలన్నీ జనం చూశారు. అందులో మెజారిటీ సినిమాలు 100 రోజులు ఆడిచ్చారు ఆ రోజుల్లో. అది కమర్షియల్ డైరెక్టర్ టాలెంట్. జనాలకు తెలిసిన కథని వాళ్ళు చూసేలాగా ఇంకొకసారి చూద్దాం, ఈ కథని ఈ డైరెక్టర్ ఎలా చెప్పాడో చూద్దాం అనుకుని కూర్చుని చూడాలి. ఓవరాల్ గా సినిమాకి మీరు ఇచ్చే అవుట్ ఆఫ్ 5 ఎంత సార్? నేను ఈ సినిమాకి 2.75 ఇస్తాను. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.